ప్రమాదంలో మరణించినట్లు ఊహాగానాలు ప్రస్తుతం పెద్ద ఎత్తున గుప్పమంటున్నాయి. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు నిత్యానంద ప్రాణాలను త్యాగం చేశాడంటూ మేనల్లుడు సుందరేశ్వరన్ వెల్లడించారు. నిత్యానంద మరణంపై తమిళనాడు పోలీసులు విచారణ చేపట్టారు. అయితే మరణంపై ఇప్పటికీ స్పందించలేదు కైలాస. గతంలో పలు వివాదాల్లో చిక్కుకున్నారు స్వామి నిత్యానంద. 2019 డిసెంబర్లో కైలాస పేరుతో ప్రత్యేక దేశం ఏర్పాటు చేసుకున్నారు ఆయన. అయితే అది ఎక్కడుంది అనేది ఇంట్రెస్టింగ్. దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్లో నిత్యానంద కైలాస ఉన్నట్టుగా చర్చ జరుగుతూ ఉంటుంది. 2020 ఆగస్టులో కైలాస కరెన్సీ కైలాసియన్ డాలర్ను ప్రారంభించారు నిత్యానంద. సినీ నటి రంజితతో రాసలీలల వీడియోతో వార్తలు నిలిచారు ఆయన. అహ్మదాబాద్తో పాటు 41 ప్రాంతాల్లో నిత్యానంద ఆశ్రమాలున్నాయి. నిత్యానంద మరణంపై గతంలోనూ పుకార్లు రేగాయి. చివరిసారిగా శివరాత్రి రోజు తన యూట్యూబ్ ఛానల్లో కనిపించారు నిత్యానంద. ప్రస్తుతం నిత్యానందకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే వివాదాస్పద వ్యాఖ్యలు కావచ్చు, దాంతోపాటు వివాదాస్పద అంశాల్లో ఆయన పేరు గతంలో వినిపించింది. వివాదాస్పదంగా ముద్రపడిన నిత్యానంద చనిపోయినట్లుగా ప్రచారం అయితే ప్రస్తుతం ఇప్పుడు గుప్పమంటోంది. హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఆయన తన ప్రాణాలను త్యాగం చేశారని ఆయన మేనలుడు సుందరేశ్వరన్ చెప్పినట్లుగా తమిళ మీడియా కథనాలు అక్కడ తమిళ మీడియా కథనాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. తమిళ సీనియర్ హీరోయిన్ రంజితతో రాసలీలలు సాగించి చాలా ఫేమస్ అయ్యారు నిత్యానంద. భారతీయ న్యాయస్థానాలలో ఆయనపై అనేక అత్యాచారంతో పాటు అపహరణ ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి విచారణ కూడా జరుగుతోంది. ఈ కేసులో ఆయన చాలాసార్లు కోర్టుకు కూడా హాజరైన సందర్భం. అయితే 2019లో ఇండియా నుంచి వెళ్ళిపోయారు ఆయన. అకస్మాత్తుగా 2019 నవంబర్లో ఇండియా నుంచి మాయమైన నిత్యానంద చాలా కాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈక్వెడార్ సమీపంలోని కైలాస అనే తన సొంత ద్వీప దేశాన్ని, తన ఒక ఐలాండ్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భం అది, తన సొంత ద్వీప దేశాన్ని స్థాపించినట్లు దానికి తానే ప్రధానిగా ప్రకటించారు నిత్యానంద. అంతేకాదు దానిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన కూడా పంపించారు ఆయన. ఇక 2022 మే నెలలో తాను చనిపోయినట్లు వస్తున్న వార్తలపై నిత్యానంద రియాక్ట్ అయ్యారు. అయితే తాను చనిపోలేదని, ప్రస్తుతం సమాధిలో సుప్తావస్థలో ఉన్నట్టు కూడా ప్రకటించిన నిత్యానందకు సంబంధించి అప్పుడు కూడా చర్చ జరిగింది. 2022 ఆ సందర్భంలో కూడా ఆయన కన్నుమూశారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఆయన కుటుంబీకులుగా చెప్తున్న వ్యక్తులు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం కావచ్చు, లేకపోతే ఆయన కుటుంబీకులుగా చెప్తున్న వాళ్ళు చేసిన వ్యాఖ్యలు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే నిత్యానంద తన యూట్యూబ్ ఛానల్లో చివరిసారిగా మహాశివరాత్రి రోజు ఆయన కనిపించారు. దాంతో ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు, ఇంతవరకు ఆయన రియాక్ట్ కాలేదు. అయితే డయాలసిస్ జరుగుతోంది. నిత్యానందకు కొద్ది రోజుల క్రితం డయాలసిస్ జరిగింది. 2 రోజుల క్రితం ఆయన మరణించారు అంటూ వార్తలైతే మాత్రం గుప్పమన్నాయి. నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరన్ ఒక వీడియోలో మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడటానికి నిత్యానంద తన ప్రాణాలను త్యాగం చేశారు అంటూ కూడా చెప్పడం సంచలనంగా మారింది. నిత్యానంద స్వస్థలం తమిళనాడులోని తిరువన్నామలైలోని అరుణాచలం. ఆ తర్వాత 2002కు సంబంధించి మాట్లాడుకుంటే 2002లో నిత్యానంద పేరుతో తన ప్రజా జీవితాన్ని ప్రారంభించారు ఆయన. ఆ తర్వాత 2003లో కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో బిడాటిలో ధ్యానపీఠాన్ని ఆయన స్థాపించడం జరిగింది. ధ్యానపీఠం అని ఆశ్రమాన్ని ఆయన ప్రారంభించారు. సో అటువంటి నిత్యానందకు సంబంధించి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక నిత్యానంద లేరా అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఇటు తమిళ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు గుప్పమంటున్నాయి. అయితే ఈ వార్తలకు బలం చేకూర్చడానికి కారణం ఏంటంటే కనుక నిత్యానంద మేనలుడుగా చెప్తున్న వ్యక్తి సుందరేశ్వరన్ ఆయన చేసిన వ్యాఖ్యలు అంటూ కూడా ప్రస్తుతం మాట్లాడుకోవడం జరుగుతోంది. ఒకవేళ ఈ వ్యాఖ్యల తర్వాత, ఎందుకంటే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ప్రచారం జరుగుతోంది, లేకపోతే ఈ వార్తలు గుప్పమంటున్నాయి. ఇంతవరకు కూడా నిత్యానందకు సంబంధించిన రియాక్షన్ ఎక్కడా కూడా ఇంతవరకు బయటకు రాలేదు. ఆయన రియాక్షన్ ఎలా ఉండబోతున్నారు, ఒకవేళ ఆయన బ్రతికి ఉండుంటే ఇంతవరకు ఇప్పటికల్లా రియాక్షన్ వచ్చేది కదా అనేది పెద్ద ఎత్తున ఇక్కడ చర్చ జరుగుతోంది. 4,000 కోట్లకు అధిపతి ఆయన అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. నిత్యానంద తదనంతరం ఎవరు? ఎందుకంటే తమిళనాడుకి చెందిన
కాంట్రవర్షియల్ గురువు అని చెప్పుకుంటూ ఉంటారు నిత్యానందకు సంబంధించి. స్పెషల్గా అయితే మాత్రం ఆయన వ్యవహార శైలికి సంబంధించి కూడా కాస్త ఆ సందర్భంలో మీమ్స్ కూడా వచ్చిన ఆ పరిస్థితులు కావచ్చు, లేకపోతే మీమ్స్ కూడా వచ్చిన ఆ సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. ఈక్వెడార్ సమీపంలోని ఐలాండ్ను కొనుగోలు చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస్గా పేరు మార్చుకున్నారు ఆయన. అందరితో ఆగలేదు, దానికి ప్రత్యేకంగా కైలాసకు సంబంధించి ప్రత్యేక కరెన్సీని ఆ మధ్య మీకు గుర్తుంటే కనుక రీసెంట్గా పాస్పోర్ట్ను కూడా ఈ మధ్య కాలంలో ఆయన కైలాసకు సంబంధించి పాస్పోర్ట్ను కూడా చూపించిన సందర్భం. అంటే అదొక ప్రత్యేక దేశంగా ఆయన దానికి ప్రధానిగా, దాంతోపాటు ఆ కైలాసకు ఒక స్పెషల్ కరెన్సీ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇక్కడ మీకు గుర్తుంటే కనుక కైలాసం వెళ్ళడానికి కరెన్సీ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, జెండాను కూడా రూపొందించారు. తమ దేశాన్ని గుర్తించాలని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు సైతం నిత్యానంద రిక్వెస్ట్ని పంపించిన సంగతి కూడా ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. నిత్యానంద కర్ణాటకలోని బిడది ఆశ్రమం ఆయనకుంది. అక్కడే కాదు, ఏకంగా దేశంలో మొత్తం 41 ప్రాంతాల్లో ఆయనకు ఆశ్రమాలు ఉన్నాయనేది జరుగుతున్న చర్చ. దీంతో పాటు ఇప్పుడు ఇక్కడ అనేక వివాదాల్లో చిక్కుకున్న పరిస్థితి గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు నిత్యానందకు సంబంధించి ఎటువంటి క్లారిటీ రాబోతోంది? ఎందుకంటే తమిళ మీడియా ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి వార్తలు ప్రచురించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా నిత్యానంద మేననుడు సుందరేశ్వన్ మాటని బేస్ చేసుకొని ఇప్పుడు మాట్లాడుకున్న సందర్భం. సో ఇటువంటి సినారియోలో ఇటు తమిళ పోలీసులు, ఎందుకంటే చాలా కేసుల్లో ఆయన ఉన్నారు, చాలా కేసులు ఆయన ఎదుర్కొంటున్నారు, అపహరణకు సంబంధించి కావచ్చు, దాంతోపాటు మరికొన్ని కేసులు కూడా ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఆయనకి అక్కడ ఇన్ఫ్యాక్ట్ నిత్యానందకు సంబంధించి ఆయన ప్రధాని అంటూ కూడా ఆయన క్రియేట్ చేసుకున్న సందర్భంలో ఆయన తర్వాత ఎవరు, అక్కడ ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, ఎంత ఆస్తి ఉంది, ఈ కేసులకు సంబంధించి ఒకవేళ ఆయన ఉన్నారా లేరా అనేది మొట్టమొదటిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో దీంతో పాటు ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా అయితే మాత్రం ఇటు